హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ రావతి. అందరూ ఎలా ఉన్నారు? మేమైతే బాగున్నామండి. శ్రీశైలం దర్శనం అయితే అయిపోయిందండి. ఇంకా నెక్స్ట్ డే మార్నింగే హేమారెడ్డి మల్లమ్మ ఆలయంకి అయితే వచ్చేసామండి. ఇక్కడైతే చూడండి, డాడీని కొడుకు అయితే రన్నింగ్ రేస్ పెట్టుకున్నారనమాట. వాళ్ళ డాడీ ముందు వెళ్ళిపోతున్నారని వీడైతే ఏడుస్తున్నాడు నన్ను ఎత్తుకో అని చెప్పేసి. ఇంకా మల్లికార్జున స్వామికి మల్లమ్మ పరమ భక్తురాలంటండి. అయితే మల్లికార్జున స్వామి మల్లమ్మ గారికి దర్శనం ఇచ్చినప్పుడు అయితే ఆవిడ ఎంతో ఆనందంతో అయితే ఆనంద బాష్పాలు అయితే వదిలిందంట. అందుకని ఆనంద బాష్పాలు ఇప్పటికీ కూడా ఆనందంతో పాటు 14వ శతాబ్దం నుంచి ఇప్పటి వరకు ఆ కన్నీరు అలా కారుతూనే ఉందంటండి. అలాగే ఈ గుడికి వచ్చిన వాళ్ళందరికీ కూడా మల్లమ్మ కన్నీరుని మనకి తీర్థంగా కూడా ఇస్తున్నారు. కానీ లోపలికైతే ఫోన్ తీసుకెళ్ళనివ్వలేదు. లోపల శివయ్య ఉంటారు. శివయ్య పక్కనైతే 2 బండ్లు ఉంటాయన్నమాట. ఆ మధ్యలో నుంచి చిన్న దారిలాగా అయితే వాటర్ అయితే వస్తుందండి. ఇక్కడ చూస్తున్నారు కదా, శివయ్య ఏమో మల్లమ్మకి ప్రత్యక్షమై వరం ఇస్తున్నట్టు, అలాగే ఇక్కడేమో ఎడ్లతోని దున్నుతున్నట్టు ఇలాగా మొత్తం ఇక్కడ ఇలా కట్టారనమాట. ఇంకో వైపు చూస్తూ ఉంటే అక్కడేమో ఆవులన్నీ ఒకే చోట ఉండి గడ్డి మేస్తున్నట్టు అయితే పెట్టారు. లోపలికైతే వెళ్ళనివ్వలేదు, అందుకే కొంచెం జూమ్ చేసి అయితే తీస్తున్నాను. ఇంకా మల్లమ్మ గారి దర్శనం కూడా అయితే అయిపోయిందండి. ఇప్పుడైతే బయలుదేరి వేరే టెంపుల్కి అయితే వెళ్తున్నాము. ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నాము అంటే ఇప్పుడైతే ఛత్రపతి శివాజీ టెంపుల్కి అయితే వెళ్తున్నామండి. నేనైతే ఇదే ఫస్ట్ టైం కదా వెళ్ళడం, చాలా ఎగ్జైట్మెంట్తో అయితే ఉన్నాను. ఇంకా రానే వచ్చేసామండి. ఇప్పుడైతే లోపలికైతే ఎంట్రీ తీసుకున్నాము. చూస్తుంటే తాజ్మహల్ లాగా అయితే కనిపిస్తుంది కదండి. ఎంత పెద్దగా కట్టారో, ఎన్ని రోజులు పట్టి ఉంటుంది ఇది కట్టడానికి. ఇంకా లోపలికైతే వెళ్ళి ఎలా ఉంటుందో చూద్దాం రండి. ఛత్రపతి శివాజీ గారు తమ రాజ్యాన్ని రక్షించుకోవడం కోసం చాలా బలమైన నావికా దళాన్ని కూడా నిర్మించుకున్నారంటండి. శివాజీ గారి మనసులో ధైర్యం, దేశభక్తి, న్యాయభావన, న్యాయం, అన్యాయం ఇవన్నీ కలిపి ఇవన్నిటి కోసం వాళ్ళ తల్లే అతనికి ఇవన్నీ నేర్పించిందంటండి. అలాగే అతని గురువు కూడా రామ్దాస్ అంట. అప్పట్లో ఛత్రపతి శివాజీ గారు మన హిందూస్ కోసం చాలా పోరాటాలు అయితే చేశారంటండి. నిజంగా ఇలాంటి గొప్ప వ్యక్తి మన దేశంలో పుట్టడం మనకి చాలా గర్వకారణం కదా అండి. హ్యాట్స్ ఆఫ్ టు యూ ఛత్రపతి శివాజీ గారు. శివాజీ గారు భారతీయ చరిత్రలో ధైర్యానికి, పరాక్రమానికి, అలాగే అతని నాయకత్వానికి కూడా చిహ్నంగా నిలిచారంటండి. ఒక హీరోగా, అలాగే మంచి రాజుగా కూడా గౌరవింపబడ్డారంట. నిజంగా ఇక్కడ ఇవన్నీ చూస్తుంటే మనకి కళ్ళకు కట్టినట్టయితే చూపిస్తున్నారు కదండి. ఎంత బాగా ఇవన్నీ చెక్కారో కదా, చూడడానికి ఎంత ఆహ్లాదకరంగా అనిపిస్తుందో ఇక్కడ నిజంగా చెప్పాలంటే. లోపల ఉంటే మనిషికి ప్రశాంతంగా, హాయిగా కూడా అనిపిస్తుందండి ఇవన్నీ చూస్తూ ఉంటే. చూడండి, మ్యాప్లో కనిపిస్తున్నాయి కదా రెడ్ సింబల్స్లో ఉన్నవన్నీ గుళ్ళు. ఛత్రపతి శివాజీ గారు అయితే యుద్ధాల్లో ఆ గుళ్ళు అన్నీ గెలుచుకోవడం అయితే మనకు తీసుకొని వచ్చారండి మన ఇండియాకి. అందుకే మనకి ఎన్ని గుళ్ళు ఉన్నాయి, లేకపోతే మనకి ఆ గుళ్ళు ఉండేవో కాదో కూడా మనకు తెలీదు. ఇదైతే ఛత్రపతి శివాజీ గారి రాజ్యసభలాగా ఉందండి. చుట్టూ అయితే రాజులు అయితే కూర్చున్నారు. ఛత్రపతి శివాజీ గారు అయితే చూడండి పైన కనిపిస్తుంది కదా, అక్కడైతే కూర్చొని ఉన్నారు. నించున్న అతను ఏదో టెలిగ్రామ్ చదువుతున్నట్టు ఉంది దాంట్లో. ఛత్రపతి శివాజీ గారు ఏప్రిల్ 3, 1680న రాయగఢ్ కోటలో అయితే మరణించారంటండి. ఇంత గొప్ప వ్యక్తి మనలో లేకుండా అయితే మనలందరినీ వదిలేసి అయితే వెళ్ళిపోయారు. మా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి ఎన్నో మంచి వీడియోస్ మీతో షేర్ చేసుకుంటాను. బాయ్ బాయ్.